చేయాలని నేను ఒక సంకల్పంతో ఉన్నాను. అయితే మొదటిసారి మా గురువుగారు అడిగారు, నేను తప్పక చేయాలనే ఉద్దేశంతో మొదటి 25 లక్షలు నా ఫండ్లో నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకుండా ఇచ్చింది తుని ఒకదానికే. ఎందుకంటే ఇది నిజంగా ఇటువంటి కార్యక్రమం ఇటువంటి జనాల మధ్యన ఇంత అవసరమై భువనసంచి కార్మికులకి 800 మంది కుటుంబాలు ఉన్నారు ఇక్కడ అంటే చాలా మంచి కార్యక్రమం. ఆయన రాజకీయ అనుభవం ఏది కావాలో చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి నాకు సూచించారు, నేను చేయించగలిగాను. ఇంకా ఈ తుని నియోజకవర్గం గురించి చెప్పగలిగితే, నేను ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు తునిలో నేను ప్రచారం స్టార్ట్ చేస్తే యాక్చువల్గా తుని నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మా టీం చెప్పారు. స్టార్ట్ చేస్తే నాకు ఒక 3 నెలలు తునిలోనే పట్టింది. ఆ తర్వాత నాకు సీట్ రాలేదు. కానీ తుని ప్రజలతో నాకున్న అనుబంధం అలా ఉంది. అందరూ కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తారు. నేను చాలా మందిని పేరు పెట్టి పిలవగలిగే పరిస్థితి తునిలో ఉంది. అందుచేత తునికి నాకు ప్రత్యేక సంబంధం ఉంది. మీ అదృష్టం యనమల రామకృష్ణ గారు ప్రత్యేకంగా తన సమయాన్ని ఇక్కడ కేటాయించగలుగుతున్నారు. ఆయనకి ఉన్న అనుభవంతో యనమల దివ్య గారిని ఎలా నడవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది తీసుకెళ్తున్నారు. ఇది తుని ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇంకా మా కూటమి గురించి మీకు చెప్పాలంటే, ఈ 16 నెలల్లో మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయగలిగాం. ఈ సూపర్ 6 లో అన్ని కార్యక్రమాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి తీసుకొచ్చారు. దీన్ని మీకు మా యువ నాయకుడు విద్యామంత్రి నారా లోకేష్ గారు తెచ్చిన డిఎస్సిలో 16,000 మందికి ఉద్యోగాలకి మేము సంవత్సరం మీద 3 నెలల్లో ఇవ్వగలిగాం. మీకు విషయం చెప్పగలిగేది ఏంటంటే, కాకినాడ పార్లమెంట్ లో హైయెస్ట్ ఉద్యోగాలు వచ్చింది తుని కాన్స్టిట్యున్సీకి. ఈ 16,000 మందిలో కాకినాడ కాన్స్టిట్యున్సీలో, అది మీ తుని కాన్స్టిట్యున్సీలో మీ దివ్య గారు చేసిన ముందైతే కోచింగ్ క్యాంప్ అయి ఉండొచ్చు, వేరే ఉండొచ్చు, చాలా మంచి ఉద్యోగాలు వచ్చినాయి. ఇదే ఉద్దేశంతో వెళ్తే తునిలో ఇంకా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు మించి నేను చెప్పగలిగేదంటే, ఇప్పుడు ప్రజలు చెప్పారు, ఇప్పుడు మేడం చెప్పారు నాకు, ఈ విశాఖపట్నం హైదరాబాద్ వెళ్తే వందే మాతర ఎక్స్ప్రెస్ తునిలో ఆపాలని చెప్పేసి, అది ఎట్టి పరిస్థితుల్లోనూ 6 నెలల్లో మీ సంకల్పాన్ని నేను నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మేడం గారికి మళ్ళీ ప్రత్యేకంగా ఈ భక్తులు మాట్లాడతా ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడితే, శ్మశానం సమస్య గురించి కూడా చెప్పాను. మేడం గారు చెప్పాను, నాకు ఎంపీ ల్యాండ్స్ నుంచి ప్రత్యేకంగా ఫర్దర్ గా ఏ విధమైన చేయకుండా నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ ఊరికి మొదటిసారిగా వచ్చాను. నా సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి ఆ 20 లక్షలు శ్మశానానికి ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి అభిమానాలు ఎమ్మెల్యే దివ్య గారితోనూ అందరితోనూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సమావేశంలో ఎస్వన్నవరం గ్రామం రాగానే నాకు నా సొంత ఊరు వచ్చినట్టు ఉంటుంది. అదే వెంకటేశ్వర స్వామి గుడి, అదే నూకాలమ్మ తల్లి గుడి, ఇవన్నీ కూడా మీ అందరినీ చూడగానే నా మనుషులు అనే భావన నాకు కలుగుతుంది. కాబట్టి అభివృద్ధి పనులు తుని నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎస్వన్నవరం ముందు ప్లేస్ ఉంటుందని నేను మరొకసారి మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నాను. అలాగే దానిలో భాగంగానే ఇవాళ మనం గన్నీ బ్యాగ్ వర్కర్స్ అసోసియేషన్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మించుకుంటున్నాము. దీనికి కావాల్సిన సైట్ నాన్నగారు గతంలోనే, ఇందాక అబ్బాయి గారు చెప్పినట్టు, గతంలోనే సెంట్ కాదు సెంటున్నర భూమి కేటాయించారు. ఇవాళ మన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు 25 లక్షలతోటి ఎంపీ ల్యాబ్స్ నుండి గ్రాంట్ చేశారు. అలాగే వారికి మీకు ఇంకొక వరం కూడా కల్పించారు. వారి ఫౌండేషన్ ద్వారా మన ఎస్వన్నవరం బరియల్ గ్రౌండ్స్ కి కూడా విరాళాలు ఇస్తారని, గ్రాంట్లు ఇస్తారని వాళ్ళు మాట ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎస్వన్నవరం తరపు నుంచి కూడా వారికి మనస్ఫూర్తిగా మన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇది ఈ కమ్యూనిటీ హాల్ వచ్చేసి, ఇది ఒక కమ్యూనిటీ హాలే కాదు, మన లేబర్స్ ఎవరైతే మన గన్నీ బ్యాగ్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ ఉన్నారో వారి కష్టార్జితం, అలాగే వారి యూనిటీకి ఒక నిదర్శనం ఈ కమ్యూనిటీ హాల్ అనేది. అలాగే ఇది కేవలం ఒక కమ్యూనిటీ హాల్ మాత్రమే కాదు, మీకు లభించే గౌరవం, మీ కృషికి, మీ కష్టార్జితానికి మీకు లభించే గౌరవంగా ఇవాళ మా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అలాగే వర్కర్స్ అసోసియేషన్ కి వచ్చేసరికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్దపీట వేస్తారు వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ అభివృద్ధికి వారికి ముందు పీట వేస్తారు. అందులో భాగంగానే ఇవాళ మీకు ఈ కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది. ఇది అసలు నాకు ఇది నెల క్రితమే వచ్చింది. నేను ఎప్పుడో సంవత్సరం ఎమ్మెల్యే అయినప్పుడు రాలేదు, నేను జస్ట్ నెల క్రితమే. అప్పుడు నాన్నగారు వారికి ఫోన్ చేయగానే వారు తప్పకుండా నేను నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తానని సతీష్ గారు చెప్పడం, ఇదంతా నిజంగా యశ్వనవరం చేసుకున్న అదృష్టం. మీకు ఇది కలిసి రావడం, మీకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను, మీరు కూడా అలాగే భావిస్తున్నారని అనుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు యశ్వనవరం గ్రామంలో సీసీ రోడ్ల కోసం ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా మనం 80 లక్షలు ఇచ్చున్నాము. అందులో భాగంగానే ఇవాళ 25 లక్షలు వర్క్ కంప్లీట్ చేసుకొని మనం ఇవాళ ఓపెనింగ్ సీసీ రోడ్స్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇందాక నుంచి పుంతరోడ్ అని చెవులు బోగేలాగా వాయిస్తున్నారు నాకు. ఆ పుంతరోడ్ అనేది కూడా ఈ 80 లక్షల్లో ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. నేను ఆల్రెడీ ఇచ్చేసాను ఆ పుంతరోడ్. ఇప్పుడు కొత్త రిక్వెస్ట్ వచ్చిందంటే నాకు పుంతరోడ్ కి స్ట్రీట్ లైట్స్ కావాలని పెద్దవారు ఎవరో గొడవ చేస్తా ఉన్నారు. అది కూడా నా మాటగా ఆడవాళ్ళకి నేను ఇస్తున్నాను హామీ. తప్పకుండా ఆ స్ట్రీట్ లైట్స్ కూడా వేపిస్తాను. నేను ముందే చెప్పాను, యశ్వనవరం గ్రామం నాకు చాలా ముఖ్యమైనది. యశ్వనవరం గ్రామం అనేది నాకు చాలా ముఖ్యమైన గ్రామం. ఈ గ్రామం అభ్యున్నతికి నేను ఎప్పుడూ ముందడుగు వేస్తాను. తప్పకుండా మీ ఇచ్చిన రిక్వెస్ట్ అన్ని కూడా నేను టేకప్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలుగుదేశం, జై గుండెరావు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.